ఓం నమో భగవతే వాసుదేవాయ. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటోంది భాగవతం. అంటే పురుటి నొప్పులకు సార్థకత కలిగిస్తూ ముక్తిని ప్రసాదించే మానవ జన్మ లభించినందుకు సర్వేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ మహదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సన్నద్ధులు కావటం సర్వజనుల కర్తవ్యం అంటోంది భాగవతం. ఆత్మబంధువులరా, ముక్తిని పొందటానికి మార్గాలు 3: భక్తి, జ్ఞానం, యోగం. కలియుగంలో భక్తి మార్గమే సులువైనది అనేది పెద్దల మాట. భక్తిని గూర్చిన చర్చలు ఎన్నో జరిగాయి, జరుగుతూ ఉన్నాయి, జరగనూ ఉన్నాయి. బంధాలున్నంత వరకు బంధ విముక్తి మార్గాలు వర్ధిల్లుతూనే ఉంటాయి. బ్రహ్మమానసపుత్రుడైన నారద మహర్షి నిరంతరం విష్ణువుపై లగ్నమైన చిత్తంతో హరినామస్మరణ చేస్తూ లోక శోకాలను ఉపశమింపజేసే అనుసంధానకర్త. ఆయన తన భక్తి సిద్ధాంతాన్ని 84 సూత్రాలలో నిబద్ధించారు. ఆ నారద భక్తి సూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారద భక్తి సూత్రాలు తెలుసుకునే ముందు అసలు నారదులెవరు, వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారదముని ఆబాలగోపాలానికి తెలిసిన ముని పుంగవుడు. నారాయణ నారాయణ అనే మహామంత్రం జపిస్తూ లోక సంచారం చేస్తూ ఉంటారు. నారదముని ప్రస్తావన లేని భారతీయ వాంగ్మయం లేదు. సనాతన ధర్మ సాంప్రదాయంలో మనిషి మనీషిగా, మహాత్ముడుగా మారి ముముక్షువుగా పరమపదం చేరి మహర్షిగా దైవత్వాన్ని పొందుతాడు. నారద మహర్షి ఆ కోవకు చెందిన బ్రహ్మ మానస పుత్రుడు. శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడు, పరమశివుని ప్రియ శిష్యుడు కూడా. ఆధ్యాత్మిక సాధనలో ఆయనకు ఆయనే సాటి. సనాతన సాంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధన, గురు శిష్య విధానంలో గురు శుశ్రూష చేసిన శిష్యుడు తెలుసుకోవాలన్న తపనతో వినమ్రంగా గురువుగారిని అడిగితే గురువు బోధన చేయటం జరుగుతుంది. నారదముని దాసీపుత్రుడిగా జన్మించి 5 ఏళ్ల చిరుప్రాయంలో తల్లిదండ్రులను కోల్పోయి మునుల సేవలో జ్ఞానార్థిగా ఎదిగిన సామాన్య మానవుడు. హరినామ సాధన అవిరళంగా చేసి అఖండ భక్తితో విద్వత్తు పొందినవాడు. నారదముని ఆధ్యాత్మిక ప్రగతి సాధించి తనలా ప్రతి మానవుడు, సామాన్యుడు ముక్తి మార్గాన్ని అందుకోవాలి అన్న ఉన్నతాశయంతో భక్తి సూత్రాలు మనకందించారు. అవే నారద భక్తి సూత్రాలుగా ప్రఖ్యాతమైనవి. పరమాత్మ గుణానుభవంలో తన్మయత్వం పొంది ఎందరినో భగవద్భక్తులుగా మార్చిన మహాత్ముడు నారదుడు. వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహాపురుషులను మహాభక్తులుగా మలచిన వాడు నారదుడు. వ్యాసుడు భాగవత రచన చేయటానికి ప్రేరణ కలిగించిన వాడు కూడా నారదుడే. మహాభారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది. నారదుడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజింపబడేవాడు. కల్పాతీత విశేషాలను కూడా తెలిసినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు, గొప్ప వక్త, జ్ఞాని, కవి, న్యాయ వ్యాఖ్యముల గుణదోషాలను తెలిసినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహాలను కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్థ కామమోక్షముల యథార్థ తత్వాన్ని తెలిసినవాడు కూడా. సమస్త బ్రహ్మాండములయందు ముల్లోకాలలో జరుగు సంఘటనలను తన యోగ బలంచే దర్శింపగలడు. దేవదానవులకు వైరాగ్యాన్ని ఉపదేశించిన చతురుడు.
సంగీత విశారదుడు శ్రీమన్నారాయణుడు మహతి అనే వీణను నారదునికి బహూకరించారు. మహతితో నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు అన్న వరం కూడా శ్రీమన్నారాయణుని నుండి పొందినవాడు నారదుడు. సకల శాస్త్ర ప్రవీణుడు, భగవద్భక్తుడు, విద్యాగుణనిధి, సదాచారములకు ఆధారమైనవాడు, లోకహితకారి, దేవతలచే నిత్యము కీర్తించబడేవాడు, సాక్షాత్తు పరమాత్మునికి అత్యంత సన్నిహుడు. అలాంటి నారదుడు చెప్పిన భక్తి సూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సూత్రం, అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అంటే భగవద్భక్తి తత్వమును గ్రహించుటకు ఇచ్చ కలిగి తగు మానసిక శక్తిని, అనుకూల పరిస్థితులను ఏర్పరచుకొని సంసిద్ధులై ఉన్న వారికి భగవద్భక్తి తత్వాన్ని వివరిస్తాను అంటున్నారు నారదులు. అర్హత కలిగితేనే అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. అర్హత కూడా ఈశ్వరానుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది. ఇక రెండవ సూత్రం, సాత్వస్మిన్ పరమప్రేమ రూప. అంటే పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగి ఉండుటయే భక్తి. అచంచల విశ్వాసం ప్రేమకు పునాది. అది అనంత తత్వావలోకమునకు అనాది. విశ్వసించిన వానికి విశ్వేశ్వరానుగ్రహం అరచేతి ఉసరిక. మూడవ సూత్రం, అమృతస్వరూపాచ. అంటే భగవంతుని యందు చూపెడు అపార ప్రేమ రూపక భక్తి అనంతమైన బ్రహ్మానంద స్వరూపమే గాని అన్యం కాదు. విరుద్ధ భావనల ఊసేలేని ప్రేమలో విశ్వకళ్యాణమే గాని విషయ వాంఛలుండవు. విష ప్రసక్తి అంకురించదు. అనంతమే నిత్యం, అదొక్కటే సత్యం. ఇక నాల్గవ సూత్రం, ఎల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవత్యమృతో భవతి తృప్తో భవతి. అంటే ఏ పురుషుడు భక్తిని పొందగలిగినో అతడు సిద్ధుడు. అతడికి ఇక మృతి లేదు. అతడు సదా సంతుష్టుడై శాంతుడై ఉంటాడు. అతడున్న చోట సంతృప్తి సకలమై ఉంటుంది. ఇక ఐదవ సూత్రం, యత్ప్రాప్యన కించిద్వాంఛితి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి. అంటే అమృత స్వరూప భక్తి ప్రాప్తించిన తరువాత అట్టి పురుషుడు మరేదానిని కోరడు. ఎట్టి దుఃఖములు ఎదురైనను చింతపడడు. దేనిపైననూ ద్వేషభావం ఉండదు. దేనిని అనుభవించనెంచడు. సర్వారంభ పరిత్యాగి అయి ఆత్మార్థమై ఉద్యమింపక నిశ్చలుడై మనుగడను సాగిస్తాడు. ఇక ఆరవ సూత్రం, యజ్ఞాత్వా మత్తో భవతి స్తబ్దో భవతి ఆత్మారామో భవతి. అంటే ఎవనికి ప్రేమ స్వరూపము ఆత్మస్వరూపము అవగతమవుతుందో అతడు భక్తి రసపానమత్తుడై మేన్మరచి ఉంటాడు. సర్వ వ్యాపార శూన్యుడై జీవిస్తాడు. ఆత్మారామస్వరూపుడైన భక్తుడు నిజంగా జీవన్ముక్తుడు. అతడున్న చోటు అసలైన ముక్తిధామం, ప్రశాంతతను పంచే ఆత్మ ఆవాసం. ఇక ఏడవ సూత్రం, స న కామయామానా నిరోధరూపత్వాత్. పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగి భక్తభావమందు చిత్తమెప్పుడునూ ఉండి ఇంద్రియానందమునకు విముఖమై ఉంటాడు. కామభావమునందు వలె అది ఇంద్రియముల బందీ అయి ఉండదు. స్వేచ్ఛానిరతికి నిర్భీతి నిలయమై ఉంటుంది. ఇక ఎనిమిదవ సూత్రం, నిరోధస్థు లోకవేద వ్యాపారన్యాస. అంటే పరాభక్తుడు లౌకికమైన నైతికమైన వ్యాపారములు రెండింటినీ పరమాత్మకే ప్రపత్తి గావించాలి. త్రికరముల యందే రచన, సమైక్య ప్రణాళికతో సమదర్శనందానుభూతిని అనుక్షణము ఆలమాలవై చరించాలి. తొమ్మిదవ సూత్రం, త్వస్మిన్ అనన్యత తద్విరోధిషూదాసీనతాచ. అంటే దైవముపై కలిగి ఉండెడు అపారమైన ప్రేమ అనన్యమై అనన్య భావమునకు అన్యమైన భిన్నమైన భావములపై ఉపేక్షాభావం కలిగి ఉండాలి. ఇక పదవ సూత్రం, అన్యాశ్రయాణం త్యాగో నన్యత. అంటే ఇతర ఆశ్రయములనన్నింటినీ త్యజించి
పరాభక్తి భావము పైననే అన్య చింత లేక చిత్తమును అనన్యముగా నిలపాలి. సకల చర్యలను పరమాత్మపై ఏకాగ్రతను పాదుగొల్పుటకు అవరోధం కాకుండా అనుకూలత కలిగించినట్లు రూపొందించుకోవాలి. ఇక 11వ సూత్రం లోకవేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషూతాసీనత అంటున్నారు. అంటే భగవత్ ప్రీతికి తనకు అడ్డు వచ్చే లౌకిక నైతిక కార్యములన్నింటినీ ఉదాసీనత వహించి భగవత్ ప్రీతికి అనుకూలమైన లౌకిక నైతిక కార్యములన్నింటినీ ఏకాగ్ర బుద్ధితో ఆచరించాలి. త్రికరణ శుద్ధిగా తన భావనలనన్నింటినీ భగవంతునిపై అపారమైన ప్రేమను కలిగియుండు దిశలోనే సాగేటట్లు పరాభక్తుడు చూచుకుంటూ జాగ్రత్త పడాలి. 12వ సూత్రం భవతు నిశ్చయదార్ధ్వాదూర్ధ్వం శాస్త్రరక్షణం. పరిపూర్ణంగా భగవదంకితముగా జీవనాన్ని గడపదలిచిన పరాభక్తుడు కూడా శాస్త్రాలను మన్నించి లౌకిక ధర్మాలను పాటించి ధర్మ రక్షణ గావించాలి. ఉన్న ఉనికి ఉత్తమ ఉనికిలో భాగమే అన్న సత్యాన్ని గ్రహించి దానిని సముచితముగా మన్నించి ఉన్నత పదము వైపు అడుగులు వేయాలి. నేల విడిచిన సాము కూడదు. ఇక 13వ సూత్రం అన్యథా పాతిస్యాశంఖయ. శాస్త్రానుసారంగా పరాభక్తుడు చరించనిచో ఆ శాస్త్రోల్లంఘనము వలన అతడు ఆధ్యాత్మిక జీవన పదం నుండి పతనమయ్యే ప్రమాదం పొంచుంటుంది. ఇహపర అనుసంధాన క్రమతను మన్నించి పాటించాలి. ఇక 14వ సూత్రం లోకోపి తావదేవ కింటు భోజనాది వ్యాపారస్త్వ శరీర ధారణావధి. అంటే భక్తుడు తాను బాహ్య ప్రపంచం చైతన్యాన్ని పూర్తిగా మరచి ఆత్మచింతనయే సర్వమై సాగునంత వరకు లౌకిక ధర్మములను తన సామాజిక అనుబంధములలో పాటించక తప్పదు, తప్పక పాటించాలి కూడా. కానీ వాటిని భగవదిచ్ఛయైన తన ఇచ్ఛానుసారంలాగా జరిపించాలి. ప్రాణమున్నంత వరకు దేహరక్షణకు అవసరమైన అన్నపానాది లౌకికేచ్ఛలన్నీయూ అవశ్యము అవధరింపవలసినవే. పరిమితులు మించక అతిని వర్జించి వాటిని నిరసించక ఆచరించవలసిందే. శరీరమాద్యం కలుధర్మ సాధనం అన్నారు కదా. సో 15వ సూత్రం తల్లక్షణాని వాచ్యంతే నానామతభేదాత్. భక్తి లక్షణాలను గూర్చి వివిధములైన నిర్వచనములున్నందున ఆయా మతముల మనసును ఇప్పుడు విశదీకరిస్తాను అంటున్నారు. 16వ సూత్రం పూజాదిష్వనురాగ ఇది పారాశర్య. అచంచలానురాగంతో మొక్కవోని విశ్వాసంతో మోడువారని ప్రేమతో నిరంతరంగా అంతరంగమంతా దివ్య చైతన్యంతో నింపి బాహ్యాభ్యంతర శుచులై భగవంతుని రూపకల్పన గావించుకొని అర్చించి పూజించుట భక్తి అని పరాశరుని పుత్రుడు సుఖమహర్షి జనకుడు అయిన వేదవ్యాసుడు నిర్వచించారు. దీన్నే కాయిక భక్తి అంటారు. 17వ సూత్రం కథాదిష్వితి గర్గ. అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో భగవంతుని లీలలను విజయములను అనుగ్రహాలను ఆగ్రహాలను వివరించు కథలను పవిత్రాంతరంగులై పదే పదే చెవులప్పగించి పారవశ్యంతో శ్రవణం చేయుట భక్తి అని గర్గమహర్షి అభిప్రాయం. దీన్నే వాచిక భక్తి అని కూడా అంటారు. ఇక 18వ సూత్రం ఆత్మరత్య విరోధేనేతి సాండిల్య. వాక్కాయముల కన్నా మిన్న మనస్సు పరమాత్మతో తాదాత్మ్యమై పరివడిల్లడు స్థితికి భంగము వాటిల్లనివ్వని అద్వైతాత్మానంద సంగమం భక్తి అని సాండిల్యుని మనసు పలికిన విశ్వాసగీతి. దీన్నే మానసిక భక్తి అంటారు. ఇక 19వ సూత్రం నారదస్తు తదర్పితాఖిలాచారత తద్విస్మరణే పరమవాక్యుల వేతి. అంటే తనదైన వ్యాపారములనన్నింటినీ సాకల్యముగా భగవదర్పణ చేసి నీవేదప్ప నితప్పరం బెరుగను మన్నించి కావుమని శరణుజొచ్చి ప్రమాదవశమున భగవంతుని మాట మరపు వచ్చినచో అటుల జరిగినందుకు తీవ్రంగా వ్యాకులత చెందుట భక్తి అని నారదుని మహతీగానం. ఇక 20వ సూత్రం అస్త్యేవమేవం. పరాభక్తిని గూర్చి పైన జరిపిన విచారణ అంతా యథాతథముగా ఎటుల వివరింపబడిందో అటులనే నిర్వచింపబడుచుండుగాక. ఆచరణలో వైవిధ్యమే గాని లక్ష్యమున భేదం లేని
ఆ ఆలోచనలు చిన్మయములే, ఆదరణీయనములే. ఇక 21వ సూత్రం యథావ్రజగోపికానాం అంటే పరాభక్తి నిర్వచనములకు శ్రీకృష్ణ పరమాత్మను ద్వాపర యుగంలో అన్యచింతనలు లేక ఏకమనస్కలై సేవించి తరించిన వ్రజపుర గోపికలు నిత్య సత్యము నిదర్శనలు. పలకల ఆలు దిద్దని ఆ పడతుల హృదయ ఫలకాలపై అనితర సాధ్య ప్రణవ సాధన, సామ్యం లేని రీతిలో భగవదంకితంగా వించుకున్న ప్రపత్తి విశ్వరూప ప్రదర్శన. నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి, ఆ రాసలీల అమరిన శృంగార హేళ, అద్వితీయ ఆధ్యాత్మిక లీల, నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. ఇక 22వ సూత్రం తత్రాపి న మహాత్మ్యాజ్ఞాన విస్మృత్యపవాద. గోపికాస్త్రీల పరిపూర్ణార్పిత ప్రేమ కేవల భావోద్రేక సంజనితమో హేతుబద్ధం కానిదో కాదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు అన్న ఎరుక, భగవత్ తత్వమునకు సంబంధించిన తర్కం వారి అనుభవములలో, అనుభూతి వలయంలో పుష్కలంగా ఉంది. కావున దానిని ప్రమాదవశమున కలిగినది విస్మరించుటకు, కేవలమని కొట్టివేయుటకు వలను కాదు. ఉద్ధవునితో ఆ గోపకాంతలు పలికిన పలుకులు ఉపనిషత్తులున్నంతవరకు విశ్వమున చిరంజీవులు. 23వ సూత్రం తద్విహీనం జారాణామివ అంటే పరమాత్మపై పరమాత్మ తత్వావగాహన లేక నిలుపు అపార ప్రేమ లౌకిక క్షణ సుఖావృతమై జారత్వ సమమై దిగజారిపోతుంది. నిత్య సత్యమును సాక్షాత్కరించదు, నిత్యానంద డోలికలలో ఓలలాడించలేదు. ఇక 24వ సూత్రం నాస్త్యేవ తస్మిన్ తత్సుఖ సుఖిత్వం అంటే పరమాత్మపై అనన్యమైన అనంతమైన ప్రేమను పాదుగొల్పుకొని ఆ పరమాత్మ కళ్యాణ గుణ శోభలలో శోభాయమానంగా విస్మృతమై విలీనమై సరగు గోపికలకు లౌకిక కామచింతన గాని, తత్సుఖానుభూతిపై ఇచ్చ గాని, పాశవికానంద ప్రసక్తి గాని పొడసూపదు. భగవంతుని సుఖమే వారికి ఆనందం, తమకంటూ వేరొక సుఖం వారిని అంటదు, వెన్నంటదు. శ్రీకృష్ణార్పణమస్తు.